దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము మే నెల 23వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వచనాన్ని ఒకసారి చదువుతాను. మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనము సంపూర్ణ సమాధానము పొందుకొనుటకు విశ్వాసులందరూ కలిసి ప్రార్థించుట గురించి ధ్యానించుకుంటున్నాము. మన దేవుని గురించి, ఆయన వాగ్దానాల గురించి, మన పాపముల పరిహారం నిమిత్తము దేవుడు ఆయన కుమారుని బలిగా అర్పించి మనలను ఆయన కృపాసనం యొద్ద నిర్దోషులనుగా నిలవబెట్టుటకు చేసిన త్యాగాన్ని గుర్తించుట కొరకు విశ్వాసులమందరము అన్యోన్య సహవాసము కలిసి ప్రార్థించుకోవాలని యోహాను తన సువార్తలో తెలుపుచున్నాడు. రెగ్యులర్గా ఆదివారాలు దేవుని మందిరానికి హాజరయ్యేవాళ్ళు ఉంటారు కదా. అలాగా హాజరై పరిశుద్ధ గ్రంథములోని మాటల బోధను వినుట వరకే కాదు, దేవుని చిత్తమును తెలుసుకొనుటకు హృదయములలో సంపూర్ణ సమాధానము, ఏక మనస్సు కలుగునంత వరకు విశ్వాసులు అందరూ కలిసి ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకే పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక రాస్తూ 10వ అధ్యాయం 25వ వచనములో హెచ్చరిస్తున్నాడు. ఏమని? మీరు సమాజముగా కూడుట మానవద్దు. సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనుచు దేవుని పరిశుద్ధ గ్రంథములోని వాక్యాలను, లేఖనాలను, వాటిని ఒకడికొకడు హెచ్చరించుకొనుచు దేవుని స్తుతిస్తూ ఉండాలి అని సంఘానికి చెబుతున్నాడు పౌలు గారు. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా సమాజముగా కూడుకొనుట చాలా అవసరము, ప్రాముఖ్యమైన విషయముగా కూడా గుర్తించాలని పౌలు గారు మరీ హెచ్చరిస్తున్నాడు. ఆ ప్రకారమే కుటుంబాలలో కూడా ఎవరికి వారే ప్రార్థనలు చేసుకుంటున్నా కుటుంబ సభ్యులందరూ ఒక చోట కూర్చుని కీర్తనలు పాడుకుంటూ దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కుటుంబము దేవునిలో కట్టబడాలంటే కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబ ప్రార్థన గల కుటుంబము ఆశీర్వదింపబడుతుందట. కుటుంబములోని సభ్యులలో ఏ ఒక్కరో ప్రార్థన చేసుకుందాము అని చెప్పించుకున్నట కంటే అలాంటి దైవోక్తి ప్రేరేపణ కుటుంబములోని అందరికీ కలగాలి. అది దీవెనకరమైన కుటుంబం అవుతుంది. ప్రతి కుటుంబము దీవెనకర కుటుంబముగా ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. దేవుడు మనలను ఆశీర్వదించటానికి మనము నిత్యము ఎడతెగక ప్రార్థనలు మనము చేసుకుంటూ ఉండాలి. ఇందులో భాగంగా పౌలు గారు కూడా చెప్పేది కుటుంబ ఆరాధన చాలా ముఖ్యము అని చెప్తున్నాడు. అది మనం తెలిసి కూడా నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని స్తుతించాలి. ప్రార్థన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదముల స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైన వాక్యాలను, దైవ లేఖన భాగాలను మేము నిత్యము ఇలాగ ధ్యానించుకునే
గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ వెలుగులో మేము నడుచుచు అన్యోన్య సహవాసము గలవారమై దేవా, మేము విశ్వాసుల సమాజ సమూహముతో మేము నిత్యము నిన్ను స్తుతించుకొనుచు ప్రార్థించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.